జన సైనికులకి పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. జన సైనికులకి ఆయన షాక్ ఇవ్వడం ఏంటంటే 24 స్థానాలు తీసుకున్నప్పుడు అసంతృప్తితో రగిలినటువంటి జనసేన శ్రేణులు మన వాళ్ళకు కొంతమందికి అవకాశం వస్తలే, బొలిశెట్టి శ్రీనివాసు, కందుల దుర్గేషు ఇట్లాంటి వాళ్ళకి సీట్లు వస్తాయిలే అని ఆశించారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది, ప్లస్ బలమైనటువంటి నాయకులు కష్టపడ్డారు కదా అని చెప్పేసి. కందుల దుర్గేష్కి రాజమండ్రి రూరల్ ఖాయం అని చెప్పేసి ఆ మధ్యన పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజమండ్రి గడ్డ మీద నుంచి నేను పొత్తు పెట్టుకున్నాను కాబట్టి ఆ గడ్డ మీద మన ఉనికి ఉండి తీరాల్సిందే, అందుకోసం ఖచ్చితమని చెప్పారు. అయితే చంద్రబాబు మాటే నెగ్గింది, చంద్రబాబు పంతమే నెగ్గింది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ ఈ రెండిట్లో కూడా ఏదైతే దాని పేరేంటి, ఇద్దరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అటు వాసు ఇటు పక్కన రూరల్ వచ్చేటప్పటికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేనే ఉంటానని ఆయన మొదటి నుంచే చెప్తున్నారు. కందుల దుర్గేష్ నాకే సీట్ వచ్చిందని కూడా చెప్పారు. మొన్న ఈ మధ్యన కలిసి పని చేసుకోమన్నారని కూడా